తెలంగాణ సమాజం కాదు, దేశవ్యాప్తంగా అందరూ కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ ఆయనకి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లే. ఇంకా కావాలంటే ఈ పక్క ఒక స్వామీజీని ఆ పక్క ఒక స్వామీజీని పెట్టుకొని ఇంకా కథలు చెప్తా ఉంటాడు కావాలంటే. ఈయన ఏదో హిందూ ధర్మాన్ని పరిరక్షించినటువంటి వ్యక్తిగా, ఈయనే హిందూ ధర్మాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మాట్లాడుతుంటాడు ఆయన. కానీ సొంత కొడుకుని సక్రమంగా పెంచలేని నాయకుడు ఆయన మన బండి సంజయ్ గారు. ఏ బడ్డీ కొట్టుకాడ కూర్చున్నా, ఎక్కడ చాయ్ కొట్టుకాడ కూర్చున్నా చిన్న బండి గారి గురించే ఎక్కువగా టాపిక్. తెలంగాణ సమాజం మొత్తం కూడా ప్రశ్నిస్తూ ఉంది. తెలంగాణ జర్నలిస్టులు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అయ్యా బండి సంజయ్, రాజీనామా చేయి, నీ కొడుకు ఎక్కడున్నాడో ఫస్ట్ పోలీసులకు అప్పచెప్పు, నీ కొడుకుని ఎంత దొంగతనంగా నువ్వు విదేశాలకు పంపించావో లేకపోతే ఇంకెక్కడ దాచిపెట్టినావో రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కై వ్యవహరిస్తుంటే నీ తీరుని తెలంగాణ సమాజం మొత్తం కూడా ఏకీపారేస్తోంది. అయినా కానీ ఆయనకి సిగ్గులే ఇంకా పదవిని అంటపెట్టుకొని తన కొడుకు ఏదో సచ్చీరుడైనట్టు, తన కొడుకు ఏది తప్పు లేనట్టు ఆయన మాట్లాడుతుంటే తీరు చూసి తెలంగాణ సమాజం అసలు ఇంకా ఉమ్మేస్తూ ఉంది. కానీ ఇంకా బండి సంజయ్కి, బండి భగీరథకి, వాళ్ళ ఫ్యామిలీకే సపోర్ట్ చేసే కొంతమంది వ్యక్తులు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి చూసినావా, వాళ్ళని ఏమనాలో ఏ విధంగా తిట్టాలో కూడా అర్థం కావడంలే. ఒకడంటాడు హనీ ట్రాప్ అంటాడు, ఇంకోడు అంటాడు ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అంటాడు. ఏం మేజర్ అయితే అలాంటి తప్పులు చేయవచ్చా? ఒక కేంద్ర హోం సహాయ మంత్రి కొడుకు మేజర్గా ఉన్నటువంటి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించవచ్చా? అంటే మైనర్ అయితే ఏమి, మైనర్ అయితే పోక్సో చట్టం, మేజర్ అయితే కూడా తప్పు లేదా? మేజర్ అయితే వాళ్ళిద్దరిని కలిపి పెళ్లి చేయండి. అట్లయితే మేజర్ అయితే తప్పు లేదంట. అబ్బాబ్బా ఏం కథలు మాట్లాడుతుంటారా నాయన. ఇంకేమైనా మాట్లాడితే ఆయన మతాల మీద కథలు చెప్తూ ఉంటాడు. ఈయనే హిందూ మతాన్ని సృష్టించి, పెంచి, పోషించి దేశవ్యాప్తంగా ఈయనే ఉద్ధరించిన వాళ్ళలాగా మాట్లాడుతుంటాడు. సొంత కొడుకునే సక్రమంగా పెంచలేని నాయకుడు ఆయన. మరి ఆయన కూడా కథలు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అంటాడు నా భార్య చాలా బాధపడుతుంది. అవును, ఈయన ఒకటికి మాత్రమే భార్య, వీళ్ళ కొడుకు మాత్రమే తల్లి. మిగతా పిల్లలకి తల్లిదండ్రులు లేరు. మిగతా వాళ్ళకంతా కూడా బాధలు ఉండవు. ఎవరైతే ఆ బాధితురాలు ఉందో వాళ్ళ తల్లి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆయనకి ఫోన్ చేసి చెప్పుకుందంట, ఈ విధంగా నా కూతురు ఫొటోస్ని, వీడియోస్ని కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మిస్లీడ్ చేస్తున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి బాధపడుతుందంట. వాళ్ళే చిన్న చితక ఫ్యామిలీ కాదు, పెద్ద ఫ్యామిలీ, ధనవంతుల ఫ్యామిలీ. ఏంది గతి పట్టింది మాకని చెప్పేసి వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు. అయ్యా బండి సంజయ్ గారు, ఇప్పటికైనా సరే తప్పును తెలుసుకొని ఫస్ట్ మీ కొడుకుని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి. ఎక్కడో దుబాయ్లోనో లేకపోతే ఆఫ్రికాలోనో కూర్చొని ఇక్కడ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయించి తప్పు లేనట్టు వ్యవహరిస్తున్నావు. నీ భాగవతం మొత్తం కూడా తెలంగాణ సమాజం చూస్తుంది. అయ్యా బండి సంజయ్ మారు. ఇంకా ఎన్ని రోజులు మతాల మీద రాజకీయాలు చేసుకుంటూ బతుకుతావు? నీలాంటి వ్యక్తి వ్యవస్థను తీరు చూసి మిగతా ఆడపిల్లలందరూ కూడా భయపడుతున్నారు. ఇదే వ్యవహారం రాజకీయ నాయకుల పిల్లలు కాకుండా ఇంకేదో కామన్ పీపుల్ చేసి ఉంటే ఈ పోలీసులు నా సామిరంగా నానా యాగి చేసే వాళ్ళ తల్లిదండ్రుల్ని, వీళ్ళని అందరిని కూడా తీసుకెళ్ళి బొక్కలో పెట్టేసేవాళ్ళు. అవసరం అనుకుంటే ఇంకా ఎన్కౌంటర్ కూడా చేసేవాళ్ళు. కానీ కేంద్ర హోం సహాయ మంత్రి కుమారుడు అని చెప్పేసి సైలెంట్గా ఉంటున్నారు. ఆయన ఉంటాడు అసదుద్దీన్ ఓవైసీ గారు. ఏమయ్యాడైనా? అసలు నోరేని తెలిసాడా? దీన్ని బట్టి అర్థమవుతుంది బీజేపీకి, ఈయనకి బాగా మంచి సత్సంబాలు ఉన్నాయని చెప్పేసి. దేశవ్యాప్తంగా కోడేకి వస్తుంది. సొంత రాష్ట్రంలో బీజేపీ నాయకుడు కేంద్ర హోం సహాయ మంత్రి కుమారుడు చేసినటువంటి ఈ వ్యవహారాన్ని ఖండించలేకపోతున్నాడు ఓవైసీ గారు. ఆయన వాళ్ళ బ్రదర్స్ అంతా కూడా. మళ్ళీ ఆ పార్టీ ఎందుకు ఖండించలే? ఇక్కడే అర్థమైపోలేదా అందరికి కూడా లింకులు ఉన్నాయని చెప్పేసి.
బీజేపీకి ఓవైసీ గారికి బాగా బాగా డీప్ లింకులు ఉన్నాయి. అది దేశవ్యాప్తంగా ఎవరిని అడిగినా చెప్తారు. మనమేం చెప్పేది. ఆమె పూనమ్ కౌర్ యాక్ట్రెస్, ఆమె కూడా ట్వీట్ చేసింది వీళ్ళ వ్యవహారం. బండి సంజయ్ గారికి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో ఈవెన్ బీఆర్ఎస్ కేసీఆర్ గారి కూతురు కవిత గారు కూడా సపోర్ట్ చేస్తుంది. ఎంత సిగ్గుమాలిన పని అండి బాబోయ్ రేవంత్ రెడ్డి గారు. అసలు తెలంగాణ ప్రభుత్వంలో ఇంకా అక్కడ బీజేపీ అధికారంలో ఉందా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా అర్థం కాని పరిస్థితి ఏర్పడిపోయింది. పూనమ్ కౌర్ గారు ట్వీట్ చేశారు, వసుదైన కుటుంబకంని ప్రతిబింబించే టీంకు వందనం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు, కవిత గారు, అదేవిధంగా బండి సంజయ్, ఓవైసీ వీళ్ళ నలుగురు ఉన్నటువంటి ఫొటోస్ని షేర్ చేసినాము. తెలంగాణ కోసం చేసినటువంటి త్యాగాలు తెలిసిన వాళ్ళు, వాళ్ళ కోసం కాదు ప్రజల కోసం భవిష్యత్తును నిర్మిస్తున్న వాళ్ళు, జై తెలంగాణ జై హింద్ అని చెప్పేసి ఆమె ట్వీట్ చేసింది. ఇక్కడే అర్థమైపోలేదా? ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కవిత గారు, ఇంకొక వైపు బండి సంజయ్ గారు, ఇంకొక వైపు ఓవైసీ గారు, వీళ్ళందరిది కూడా ఒకే గాడి, ఒకే వ్యవహారం. వీళ్ళందరూ కూడా పైకి అలా బిహేవ్ చేస్తుంటారు కానీ ఇంటర్నల్గా అందరిది వీళ్ళందరూ కూడా ఒక్కరే, ఒక పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులే. మొన్నే మోదీ గారు చెప్పాడు, రేవంత్ రెడ్డి గారు మీరు మాతో రండి, మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్తానన్నాడు. అక్కడే అర్థమైపోలేదా ఎంత దూరం తీసుకెళ్తాడు ఏంటి కథ అనేసి. కాబట్టి ఇవన్నీ కూడా ఇంటర్నల్ లింక్స్. ఈ రేవంత్ రెడ్డి గారు ఏదో అనుకుంటున్నాడు కానీ వీళ్ళకి ఈ ఇన్సిడెంట్ మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందన్న అభిప్రాయాలు కూడా గట్టిగా వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరును చూసి సభ్య సమాజం కూడా తలదించుకుంటుంది. అల్లు అర్జున్ గారి విషయంలో ఎటువంటి తప్పు లేకపోయినా ఆగమేఘాల మీద అతని మీద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఆగమేఘాల మీద అల్లు అర్జున్ గారి మీద ఉన్నటువంటి ఇంట్రెస్టే ఇక్కడ బండి భగీరథ మీద లేకుండా పోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి. ఎంత దుర్మార్గం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వచ్చి ఏదో పిచ్చ కూతురంతా వస్తూ ఉంటారు. కొంచెమైనా సరే సిగ్గుండాలి. కేంద్ర హోం సహాయ మంత్రి కుమారుడు చేసినటువంటి దుర్మార్గాన్ని ఖండించకపోగా దాన్ని మళ్ళీ ఇంకేదేదో మేము చేస్తాం, సిట్ చేసాం, అరెస్ట్ చేస్తాం, ఎండో వారం అయింది, ఏమైనా అయిందే? దీనికి సంబంధించి మళ్ళీ తెలంగాణ హైకోర్టు హీరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ కేసుని ఎలాగైనా సరే నిర్వీర్యం చేయడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అదేవిధంగా బండి సంజయ్ గారితో కలిసి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ వ్యవహారాన్ని తెలంగాణ సభ్య సమాజం, అదేవిధంగా తెలంగాణ జర్నలిస్టులు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకు అనిపిస్తుంది కానీ ఇవన్నీ కుదిరితే రేవంత్ రెడ్డి గారు పుష్కుమని వేసి బీజేపీ పార్టీలో చేరిపోతాడు ఏమో అనేసి అనిపిస్తాము. చూడాలి మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందనేసి. చాలామంది ఖండిస్తున్నారు. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారులే, ఆ బత్తాయిలకి సపోర్ట్ చేసే ఛానల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళైతే ఆ అమ్మాయి మీద నెగిటివ్గా ప్రోపగండా సృష్టిస్తున్నారు. ఆ అమ్మాయిదే తప్పు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఆ అమ్మాయి తప్పు కాదు, మనం ఆల్రెడీ మార్నింగే చెప్పుకున్నాం. ఆ భగీరథ్ అనే వ్యక్తి ఏ విధంగా ఆ అమ్మాయిని లోబరుచుకొని ఆ అమ్మాయి వీడియోలు, ఫోటోలు అన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించాడో, అక్కడ నుంచి మళ్ళీ ఆ అమ్మాయికి ఎలా పంపించాడో అవన్నీ కూడా బట్టబయలయ్యాయి. పాపం వాళ్ళ తల్లిదండ్రులు అయితే పాపం అల్లాడిపోతున్నారు. ఒక మహిళ వాళ్ళ కూతురు వల్ల బాధ. ఏం చేస్తాం? ఈ భగీరథ్ అనే వ్యక్తి చేసినటువంటి చేష్టల వల్ల ఆ ఫ్యామిలీ మొత్తం కూడా సఫర్ అవుతుంది. ఇటువంటి వ్యక్తులు ఇంకా చాలామంది ఉంటారు. బయటపడింది ఒకరో ఇద్దరు. కానీ దరిద్రం ఏమంటే ఓవైసీ గారు ఖండించకపోవడం చాలా దరిద్రం. ఓవైసీ గారు ఖండించకపోవడం నిజంగానే అంటే వాళ్ళ లోపాయకారి ఒప్పందాలు ఎలా ఉంటాయి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కవిత గారు ఖండించలే, ఆమె ఏదో తూతూ మంత్రంగా ఇంకా అమ్మాయిదే తప్పు అన్నట్టు వ్యవహరించింది. ఇంకా రేవంత్ రెడ్డి గారు అయితే నోరే ధరల సిట్ అనేసి చేతులు దులుపునేహాడు. ఆయన బండి సంజయ్ గారు ఇంకా ఏ పక్క ఒక స్వామీజీని, లెఫ్ట్ సైడ్ ఒక స్వామీజీని, రైట్ సైడ్ ఒక స్వామీజీని, వెనక ఒక స్వామీజీని, ముందర ఒక స్వామీజీని పెట్టుకొని ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు. నే తోపు, నే తురుము అని చెప్పేసి. సిగ్గుండాలా కొంచెం అనే సరే.